బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ జరగనుంది. సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఇవాళే విచారణ జరగనుంది. ఈడీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కి ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ జరగనుంది. సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఇవాళే విచారణ జరగనుంది. ఈడీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఇప్పటికే సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు జరగబోయే సిబిఐ కేసుకు సంబంధించిన విచారణలో కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ ఈ రోజు విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో ఆరోపణలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇంకా సిబిఐ కేసులో మాత్రం ఆయన ఇంకా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీ మీద జూలై 21 వరకు ఆయన సిబిఐ కేసులో తిహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ రోజు దానికి సంబంధించిన కేసు విచారణ రానుంది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ గారి ముందు కేసు విచారణ ఉంది. గతంలోనే హైకోర్టులో ఈడీ కేసులో బెయిల్ మంజూరు కోసం హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు దాన్ని తిరస్కరించిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు దాన్ని విచారించిన తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఈ సిబిఐలో మాత్రం మనకు ఇంకా వెసులుబాటు కల్పించలేదు. సో అది ఈ రోజు హైకోర్టులో ఒకవేళ బెయిల్ వస్తే మాత్రమే ఆయనకు భారీ ఉత్తరం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అశోక్.